హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం గత ఎపిసోడ్లలో ఆత్మశుద్ధి గురించి తెలుసుకుంటున్నాం. అందులో ఆహార శుద్ధి, ఇంకా వస్త్రశుద్ధి, ఇంకా వాక్ శుద్ధి, ఇంకా సంకల్ప శుద్ధి, వీటి గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం నివాస శుద్ధి గురించి తెలుసుకుందాం. నివాస శుద్ధి అంటే స్థలము నుండి స్థితికి అన్నమాట. మానవుడి మనస్సు ఎప్పుడూ ఒంటరిగా ఉండదు. అది ఎప్పుడూ కూడా స్థలంతో సంభాషిస్తూనే ఉంటుందన్నమాట. చూడండి, మీరు ఎక్కువగా ఏ స్థలములో ఉంటారో ఆ స్థలం యొక్క గుణము మీ మనసులోకి నెమ్మదిగా ప్రవేశిస్తుందన్నమాట. అందుకే మన గురువులు చెప్తుంటారు, ఏమని, ధ్యానానికి కూర్చోవడానికి ఒకే స్థలము ఒకే సమయం చూసుకోండి. ఒక 41 రోజులు ప్రతిరోజు కూడా అదే సమయము అదే స్థలంలో కూర్చొని చేస్తే ధ్యానం బాగా ఉంటుంది. మనకు మామూలుగా చూడండి, మనం ఎక్కడన్నా ఎవరికన్నా వెళ్ళినప్పుడు పడుకోవాలంటే నైటు నిద్ర రాదు. ఎందుకు అంటే స్థలము మారింది, అందుకే నిద్ర రావట్లేదు అని ఇది మామూలుగా అందరికీ, ప్రాపంచికంగా అందరికీ తెలుస్తుంది అన్నమాట. అందుకే వేదాలు స్థలాన్ని తక్కువగా చూడలేదు, అది సాధనలో ఒక భాగమనే చెప్పారనమాట. మరి అసలు నివాస శుద్ధి అంటే ఏమిటి అంటే, నివాస శుద్ధి అంటే ఏమనుకుంటారు, చాలా మటుకు ఓ పెద్ద ఇల్లు ఉండడము, లేదా అన్నీ ఉన్న ఇండ్లు ఉండడము, లేదా ఖరీదైన ఆశ్రమము అనుకుంటారు. ఇవేవి కావు. మరి ఏమిటి అంటే, నీ మనసుకి అనుకూలంగా ఉన్న స్థలమే నివాస శుద్ధి. నీవు అక్కడ కూర్చోగలగాలి, ఇంకా మనసు అక్కడ నిలబడగలగాలి. కొన్ని ఇండ్లకు పోతే అసలు అక్కడ ఉండబుద్ధి కాదు, క్షణం పాటు కూడా ఉండలేము. ఎందుకో నాకు ఉండబుద్ధి అవుతలేదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కసారి ఇది నేను కూడా అనుభవం పొందానమాట. ఉండలేకపోతాము, కానీ అక్కడ ఉండగలిగే స్థితి మనకి ఉండాలి, అలా ఉండాలన్నమాట. మరి పూర్వకాలంలో ఆశ్రమాలు ఎక్కడ ఉండేటివి అంటే, ధ్యానం కోసం ఆశ్రమాలు, గురుకులాలు ఉండేవి కదా. ఎక్కడ అంటే ఋషుల ఆశ్రమాలు నది తీరాలలో, అరణ్యాల్లో, కొండల మధ్య వాళ్ళు నిర్మించుకునేవారు. మరి ఎందుకు నగరాలలో కాదు, అరణ్యాలలో ఎందుకు నిర్మించుకున్నారు అంటే, ఎందుకంటే ప్రకృతి మనసుకు ప్రశాంతంగా చేస్తుంది. ప్రకృతి అనేది మనసును చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనం కూడా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు చూడండి, ఎంత సంతోషంగా ఉంటుంది, ఎంత ఆనందం పొందుతాము. ఈ నగరాలలో ఏముంటుంది, బుయ్ 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 అని కార్లు శబ్దాలు, బస్సుల శబ్దాలు, అన్ని రకాల కాలుష్యంతో ఉంటుంది. ప్రకృతి మనస్సును బలవంతంగా మార్చడం కాదు, సహజంగా మార్చుతుంది. అంటే ప్రకృతి అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఈ నివాస శుద్ధి గురించి ఉపనిషత్తుల్లో ఇలా చెప్తుంది. ఏంటి అంటే, ఎత్ర శాంతి సా తత్ర నివాస అని. అంటే శాంతి ఉన్న చోటే నివాసము. నివాసం శుద్ధమైతేనే శాంతి ఉంటుంది అని కాదు, శాంతి ఉన్న చోటే నివాసం అవుతుంది అన్నమాట. ఎక్కడైతే శాంతి ఉంటుందో అదే నివాసం అవుతుంది. ఎత్ర హి ద్వైతం ఇవ భవీతి అంటే, ఎక్కడ ద్వైత భావం అంటే అశాంతి, విభేదం ఉందో అక్కడ భయం అనేది ఉంటుంది. అశాంతి ఉన్నప్పుడు, విభేదాలు ఉన్నప్పుడు భయంతోనే ఉంటాం. ఎక్కడ ఏకత్వ బోధ ఉందో అక్కడ శాంతి ఉంటుంది. అంతా ఒకటే అన్నతోనే మనకి శాంతి లభిస్తుంది. అంటే నిజమైన నివాసం బయట ఇల్లు కాదు. మనసు ఎక్కడైతే విశ్రాంతి పొందుతుందో, ఎక్కడైతే ఆలోచన లేకుండా ఉంటుందో అదే అసలైన స్థితి, ఇల్లు, నివాసము అన్నమాట. మరి నివాసం శుద్ధి అయితే శాంతి వస్తుంది అంటారు కదా. దీని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఇది మామూలు సాధారణ స్థాయి సత్యం, అంటే ప్రాపంచికంగా అనుకోండి. గది శుభ్రంగా ఉండి
వస్తువులు అన్నీ ఎక్కడక్కడ నీట్గా చదురుకొని ప్రశాంత వాతావరణం ఉంటే మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. నిజమే, మన ఇంట్లో మనమే చూసుకోండి, వస్తువులు ఎక్కడెక్కడ ఇంటి నిండా ఉంటే అబ్బా ఏముందిరా ఇల్లు చదురుకోవచ్చు కదా ఇలా అనుకుంటూ ఉంటామన్నమాట. అదే నీట్గా చదురుకున్నారనుకోండి, ఒక క్రమ పద్ధతిలో ఉంచుకున్నారనుకోండి, ఎంతో సంతోషంగా ఉంటుంది అన్నమాట. ప్రశాంత వాతావరణం అనిపిస్తుంది అన్నమాట. అంటే ఏంటి, అందుకే ఆశ్రమాలు కానీ దేవాలయాలు కానీ గుహలు కానీ ధ్యానానికి అనుకూలంగా ఉంటాయి. అంటే ఇది బాహ్యం నుంచి అందే సహాయం అన్నమాట ధ్యానానికి. గుళ్ళల్లో నీట్గా ఉంటాయి, ఆశ్రమాలలో కానీ గుళ్ళల్లో కానీ గుహల్లో, ఇవన్నీ కూడా ధ్యానానికి అనుకూలమైన. మరి శాంతి ఉన్న చోటే నిజమైన నివాసము. ఇది ఏంటంటే ఇది చాలా కొంచెం లోతైన సత్యం. శాంతి ఎక్కడుంటుందో అక్కడే నిజమైన నివాసం. ఇది లోతైన సత్యం అన్నమాట. ధ్యానం చేసే వ్యక్తి కనుక ప్రశాంతంగా ఉంటే, ధ్యానం చేసే వ్యక్తి కనుక ప్రశాంతంగా ఉంటే రైల్వే స్టేషన్లో ధ్యానం చేయగలడు. ఎంత కోలాహలంలో అయినా కూడా స్థిరంగా కూర్చొని తన ధ్యానం తాను చేయగలడు. ఎందుకంటే వారి నివాసం బయట కాదు, మరి ఎక్కడుంది, అంతర్గతంగా ఉంది. ఇక్కడ బృహదారకోపనిషత్తు భావం ఏమంటే ఆత్మే ఆశ్రయము, బయట స్థలము కాదు. మన మనసు ఎక్కడున్నా స్థిరంగా ఉండాలి, అలా కాకుండా అలజడితో ఉండకూడదు. దీని గురించి మీకు ఒక చిన్న కథ చెప్తాను. అంటే ఒక ఋషి ఉంటాడనమాట. అతను ఒక గుట్ట మీద, కొండ మీద ఉండి తపస్సు చేస్తూ ఉంటాడు. కింద ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరిలో జనాలు రోజు ఆయనకు వెళ్ళడము, నమస్కరించడము, పాద పూజలు చేయడం ఇలా చేస్తూ ఉంటారనమాట. అయితే ఒకసారి ఆ ఊరిలో జాతర వస్తుంది. జాతర వచ్చినప్పుడు ఆ ఋషిగారిని పిలుస్తారనమాట. జాతర అవుతుంది కదా, రండి గురువు గారు అని చెప్తే సరేలే అని వస్తాడు. కొండపైనేమో ప్రశాంతంగా ఉంటాడు. ఈ కిందికి వచ్చాక ఆ కోలాహలంలో ఆ గురువుగారి కాళ్ళు తొక్కడము, తగలడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు. ఆయన ప్రశాంతంగా ఉండడు, కోపం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, అరిచేస్తాడు. కానీ తర్వాత తను అనుకుంటాడు, ఓహో నేను ఒంటరిగా ఉన్నప్పుడే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను, ఈ కోలాహలంలో ఉన్నప్పుడు భరించలేకపోతున్నాను, అంటే నాలో ఇంకా మార్పు రావాలి అని. ప్రారంభ దశలో బయట నివాసం శుద్ధిగా ఉంటే మనసు శాంతిగా ఉంటుంది. మనం ధ్యానం ప్రారంభించే దశలో బయట శుద్ధి అవసరము. అదే పరిపక్వ దశలో మనసు శాంతిగా ఉంటే ఎక్కడ ఉన్నా అదే నివాసం అవుతుంది. అంటే మన ధ్యాన సాధన పెరిగే కొద్దీ, మన మనసు శుద్ధి అయ్యే కొద్దీ ఎక్కడ ఉన్నా కూడా మనకు అదే నివాస స్థలం అవుతుంది. అంటే మొదటనేమో మనం స్థలంపై ఆధారపడతాము, తర్వాతనేమో స్థలాన్ని పవిత్రం చేస్తాం. అంతే కదా, రోజుల తరబడి ఒకటే స్థలంలో కూర్చొని నువ్వు ధ్యానం చేస్తున్నావంటే అక్కడ ఎంతో శక్తి వస్తుంది అన్నమాట. శాంతి ఉన్న చోటే నివాసం అంటే మనసు కుదిరిన స్థితే నిజమైన గృహం. నీ మనసు ఎక్కడైతే శాంతి కలుగుతుందో అదే అసలైన నివాసం అన్నమాట. నివాసం శుద్ధమైతే శాంతి. నివాసం శుద్ధమైనప్పుడే శాంతి. అంటే బయట సహాయం అంతర్గత శాంతికి దారి. అంటే బయట మనకి ఇల్లంతా శుభ్రంగా ఉండడం వల్లే మన అంతర్గతికి శాంతికి మొదలవుతుంది అన్నమాట. ఇవి రెండు విరుద్ధాలు కావు, ప్రయాణంలో రెండు మెట్ల లాంటివి అన్నమాట. దీనికి మనం కొంత రామాయణంలోంచి ఉదాహరణ గనక తీసుకుంటే, రాముడు వనవాసంలో ఉన్నప్పుడు అతని నివాసం ఎలా ఉండేది? సాదాగా, ప్రశాంతంగా, శుభ్రంగా, ప్రకృతితో కలిసి ఉండేదన్నమాట. అతని మనసు కూడా ఎలా ఉండేదంటే
అరణ్యంలా ప్రశాంతంగా ఉండేది. అంటే అరణ్యం ఎంత ప్రశాంతంగా ఉంటుంది, మనం పోయి ఏమన్నా చేస్తేనే కానీ లేకుంటే ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. అయోధ్యలో అతని మనసు రాజధర్మంలా స్థిరంగా ఉండేది, అయోధ్యలో ఉన్నప్పుడు అనమాట. అంటే నివాసం మారినా కూడా మనస్సు స్థిరంగానే ఉంది. అడవిలో ఉన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడో రాజ్యానికి వచ్చిన తర్వాత కూడా అంత ప్రశాంతంగా ఉన్నాడు. తన ధర్మం తాను పాటించాడు. ఎందుకంటే ఇక్కడ కూడా నివాస శుద్ధి అన్నమాట. మరి ధ్యాన సాధకుడికి నివాస శుద్ధి ఎందుకు అవసరము అంటే, చూడండి, సాధకుడు రోజంతా బయట శబ్దాలు ఎక్కువగా ఉన్న చోట కానీ, కలహాలు ఉన్న చోట, అస్తవ్యస్తంగా ఉన్న చోట గనక ఉండి ఉంటే, అంటే ఆ ప్లేసులన్నిట్లో ఉండి సాయంత్రం కనుక నువ్వు ధ్యానం చెయ్యాలి అంటే నీ మనసు కుదరదు, మనసు ప్రశాంతంగా కూర్చోనివ్వదు. ఎందుకంటే అవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి, వాడది వీడిది ఇలాంటిది అన్నమాట. అందుకే ధ్యానానికి ఒక ప్రత్యేక స్థలం అవసరం. అది చిన్న రూమ్ అయినా సరే, ఎంత చిన్నదైనా సరే, కూర్చోని ధ్యానం చేసుకోవడానికి సరిపోయేటంత ఉంటే చాలన్నమాట. అలా స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇంకా ఏంటి, అశుభ్రమైన గదిలో మనసు గందరగోళం సృష్టిస్తుంది. అశుభ్రంగా ఉన్న గదిలో, చూడండి, ఇంటి నిండా సామాను ఉన్న గదిలో కనుక మనం కూర్చుంటే మనసు గందరగోళంగానే ఉంటుంది. ధ్యానానికి కుదరదు, పడుకోవడానికి ఉండదు. ఆ వస్తువులతో నిండి ఉన్న ఆ గది ఎలా భారంగా అనిపిస్తుందో మన మనసు కూడా అంతే భారంగా అనిపిస్తుంది అన్నమాట. అదే శుభ్రంగా ఉన్న గది, వస్తువులు తక్కువగా ఉన్న గది ఎలా ఉంటుందంటే మనసుకు చాలా తేలికగా ఉంటుంది. నిజమే, రూమ్ నిండా ఉంటే అది ధ్యానానికి సంబంధించిన రూమ్ అనుకోము, అదేదో స్టోర్ రూమ్లో మనం కూర్చున్నట్టు ఉంటుంది. అదే ఏమి లేకుండా ఉన్నాయనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది శాస్త్రం చెప్పేది కాదు, ఇది అనుభవమే. అంటే ఇది మనకగా అనుభవం పొందవచ్చు, ఎవరిది వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే వేదకాలంలో రోజు నివాస శుద్ధి చేసేవారట. కంపల్సరిగా నివాస శుద్ధి అవసరం అన్నమాట. ఇక అంతర్గత నివాస శుద్ధి. నిజమైన నివాసము ఇల్లు కాదు. మరి ఏంటి నిజమైన నివాసము అంటే, మనసే మన నిజమైన నివాసము. మనసు ప్రశాంతంగా ఉంటే ఎక్కడైనా మనము ప్రశాంతంగా ఉంటామంటే, మనసులో పాత ద్వేషాలు, పాత భయాలు, పాత అపరాధ భావనలు కనుక నిండి ఉంటే నీవు ఎక్కడ కూర్చున్నా అంటే ఆశ్రమాల్లో కూర్చున్నా, గుడిలో కూర్చున్నా, మరి ఎక్కడ కూర్చున్నా శాంతి అనేది రాదు. ఎందుకంటే అవే మనసులో మెదులుతూ ఉంటాయి. వాని మీద కక్ష తీర్చుకోవాలి, నాకు ఉన్న పరిస్థితి ఇలా ఉంది, నేను వాళ్ళకి ఇలా చేశాను, ఇలాంటివన్నీ మనసులో ఉంటే కనుక మనం ఎంత పవిత్ర ప్లేస్లో ఉన్నా కూడా, అంటే గుడిలో ఉన్నా, పెద్ద పెద్ద గురువుల దగ్గర ఉన్నా, ఎక్కడ ఉన్నా మన మనసులో అవి ఉన్నప్పుడు మనకు శాంతి అనేది లభించదు. అందుకే నివాస శుద్ధి అంటే మన మనసులో ఉండే అనవసర సామాన్లను తొలగించడం కూడా. అంటే ఇవన్నీ తొలగించుకోవాలనే భయాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, అసూయలు ఉంటాయి, కోపాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి కదా. అవన్నీ కూడా మనము తొలగించుకోవాలన్నమాట. అవి తొలగించుకున్నప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ధ్యాన సాధకులకు కొంత సూచనలు ఏంటి అంటే, ధ్యానం కోసం ఎప్పుడైనా సరే ఒక స్థిరమైన స్థలాన్ని ఎంచుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా అక్కడే కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా, అక్కడ ఇంకా అవసరం లేని వస్తువులు, అనవసరమైన వస్తువులు పెట్టకండి. మరి మనం అక్కడ కూర్చోగానే మన మనము మౌనం అయిపోవాలి, అంత ఇదిగా ఉండాలి అన్నమాట. ఎప్పుడైతే నివాసం శుద్ధి అవుతుందో మనసు స్థిరం అవుతుంది అన్నమాట.
మనసు స్థిరమైనప్పుడే ధ్యానం సహజంగా జరుగుతుంది. అంటే ధ్యానం చెయ్యాలి అంటే మన నివాసం శుద్ధిగా ఉండాలి. ఆ నివాసం శుద్ధి ఉన్నప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడ ఉన్నా కూడా చేసుకోగలుగుతాం. ముందు మన మనసు ప్రశాంతం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.